Hello everybody, how do you do? Thank you for following my channel. చాలా కాలం తర్వాత మళ్ళీ గ్రామర్ ఐటమ్స్ తోటి వీడియోస్ తయారు చేస్తున్నాను. దీనికి కారణం ఏంటంటే రాబోయే కాలంలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా జరగబోతున్నాయి. వీటన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా అనేక వీడియోలు తయారు చేద్దామని, వాటిల్లో ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ గ్రామర్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ది ప్రీవియస్ పేపర్స్ కూడా మనం వర్కౌట్ చేద్దాము. ప్రతి టాపిక్ తీసుకొని దానికి బేసిక్ నాలెడ్జ్ని మనం నేర్చుకుని తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవ్వబడినటువంటి ఆ టాపిక్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నిటినీ కూడా వర్కౌట్ చేసి విత్ గుడ్ ఎక్స్ప్లెనేషన్ చేద్దామన్న ఉద్దేశంతో వీడియోలు స్టార్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ఆర్టికల్స్ అనేటువంటి వీడియోని తయారు చేసుకుంటున్నాం. ఆర్టికల్స్ నేర్చుకోబోతున్నాం. ఆర్టికల్స్ అనగానే ఏముంది, చాలా సింపుల్. ఏ, యాన్ అండ్ ది, ఈ మూడు కూడా ఆర్టికల్స్ అందరికీ తెలుసు. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఆర్టికల్స్ని యాడ్జెక్టివ్స్ అని కూడా అంటాం. ఎందుకంటే దే ఆర్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్ అండ్ దే క్వాలిఫై ద నౌన్. కాబట్టి వాటిని యాడ్జెక్టివ్స్ అని కూడా అంటాం. అంటే యాడ్జెక్టివ్స్లో ఏ, యాన్, ది ఈ మూడు కూడా భాగాలే, అంతేగాని ఇవి సెపరేట్గా ఏదో కాదు. అందరికీ బాగా తెలుసు ఏ, యాన్ అంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని అంటారు. ది అనేది డెఫినెట్ ఆర్టికల్ అంటారు. అసలు ముందుగా వాట్ ఈజ్ ఇండెఫినెట్ అండ్ వాట్ ఈజ్ డెఫినెట్ అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. అసలు డెఫినెట్ అంటే ఏమిటంటే ఎవరైతే ఈ సెంటెన్సెస్ చదువుతున్నారో దే ఆర్ కాల్డ్ రీడర్స్. ఇఫ్ ద రీడర్స్ నో అబౌట్ వాట్ వీఆర్ స్పీకింగ్, మనం దేని గురించి మాట్లాడుతున్నామో వారికి తెలిస్తే అది డెఫినెట్ అవుతుంది. అలా కాకుండా వారికి తెలియదు అనుకోండి, ఇన్ జనరల్గా మనం మాట్లాడామనుకోండి, అది ఇండెఫినెట్ అవుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ తోటి అయితే మనకి ఏదైనా బాగా అర్థమవుతుంది. సరే, లెట్ us see వన్ ఎగ్జాంపుల్. ఐ బాట్ ఎ బుక్. చూడండి, ఇక్కడ ఐ బాట్ ఎ బుక్, ఇక్కడ బుక్ అనేటువంటిది ఇండెఫినెట్ అనమాట. అంటే బుక్ ఏ బుక్ అయినా కావచ్చు, ఒక బుక్ ఏ బుక్ అయినా కావచ్చు. చూడండి, నెక్స్ట్ దాంట్లోనే నెక్స్ట్ కంటిన్యూషన్లో ద బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ద బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఇక్కడ బుక్ గురించి చెప్పేటప్పుడు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ వాడుతున్నాం. ఎందుకంటే ఈ సెంటెన్స్ చదివేటప్పటికే ఒక విషయం అర్థమైపోతుంది. ఐ బాట్ ఏ బుక్, ఒక బుక్ కొన్నాను. ద బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, ద బుక్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఇట్ రిఫర్స్ టు ద బుక్ విచ్ ఐ బాట్. నేను ఏదైతే పుస్తకం కొన్నానో ఆ పుస్తకానికి సంబంధించి మాట్లాడుతున్నాం ఇక్కడ. వాట్ ఈజ్ ఇంట్రెస్టింగ్, విచ్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్, ఏ బుక్ ఇంట్రెస్టింగ్గా ఉంది, ద బుక్ విచ్ ఐ బాట్. అంటే ఇక్కడ ద బుక్ అనేది డెఫినెట్ అని అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్గా మనం క్యాచ్ చేయొచ్చు. ఐ బాట్ ఏ బుక్ అంటే ఒక బుక్ కొన్నాము, ఇట్ ఈస్ క్వైట్ జనరల్. ఇండెఫినెట్ అనమాట, ఎనీ బుక్. The book can be any book. But in the next sentence, the book is very interesting. Which book is interesting? ఏ బుక్ ఇంట్రెస్టింగ్గా ఉంది? ద బుక్ విచ్ ఐ బాట్, నేను ఏదైతే పుస్తకం కొన్నానో అది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ విషయం ద బుక్ అనగానే చదివేటువంటి వ్యక్తికి అర్థమైపోతుంది అనమాట. ఈ విధంగా కనుక ఉన్నట్లయితే ఇక్కడ మనం డెఫినెట్ ఆర్టికల్ దీన్ని వాడతాం. దీన్ని డెఫినెట్ కేస్ అంటాం, దీన్ని ఇండెఫినెట్ కేస్ అంటాం. అంటే మనకి అది తెలిసిన రిఫరెన్స్ కనుక అయితే డెఫినెట్, తెలియకపోతే ఇండెఫినెట్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఎ మ్యాన్ ఈజ్ వాకింగ్ ఆన్ ద రోడ్, ద మ్యాన్ ఫెల్ డౌన్. ఎ మ్యాన్ ఈజ్ వాకింగ్ ఆన్ ద రోడ్ అని సెంటెన్స్ ఉంది. అందులో ఏ మ్యాన్ అంటే వీ డోంట్ నో హూ ఈజ్ దట్ మ్యాన్, ఆ మనిషి ఎవరో తెలియదు. ఇన్ ద వెరీ నెక్స్ట్ సెంటెన్స్ ద మ్యాన్ ఫెల్ డౌన్, అతను కింద పడిపోయాడు. ఎవరతను? ఇందాక మనం చెప్పుకున్నామే, ఏ మ్యాన్ అండ్ దట్ మ్యాన్. ఈ విధంగా డెఫినెట్, ఇండెఫినెట్ అనేటువంటి సెన్స్ మనం ఫాలో కావాలి. ఇక్కడ మనం బేసిక్గా 2 పాయింట్లు డిస్కస్ చేద్దాం. అసలు ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ కేసులో వాడతాము, డెఫినెట్ ఆర్టికల్ ఏ కేసులో వాడతాం. ప్రైమరీగా మనం డివైడ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ ద నౌన్ ఈజ్ సింగులర్ అండ్ కౌంటబుల్. ఏదైనా సరే ఆర్టికల్ మనం నౌన్ ముందే కదా ప్లేస్ చేసేది. ఏ బుక్ అని, ఏ క్యాట్ అని, ఏ మ్యాన్ అని. సో
అది సింగులర్ అయి ఉండి మరియు కౌంటబుల్ అయి ఉండాలి. ఇక్కడ కూడా మనకు డౌట్లు వస్తాయి. అసలు ఏ డౌట్ ఉంచుకోకూడదు, అన్నీ క్లియర్గా ఉండాలి. కౌంటబుల్ అంటే ఏమిటి, అన్కౌంటబుల్ అంటే ఏమిటి? కౌంటబుల్ అంటే బుక్స్ ఉన్నాయి, 10 బుక్స్ ఉన్నాయి అక్కడ, యూ కెన్ కౌంట్, సో దట్ ఈస్ కౌంటబుల్. మ్యాంగోస్ ఉన్నాయి, దే ఆర్ కౌంటబుల్. నంబర్స్ ఉన్నాయి, కౌంటబుల్. అలాగే గ్రౌండ్ ఉంది, దాన్ని మనం లెక్క పెట్టలేం కదా, గ్రౌండ్ ఈజ్ అన్కౌంటబుల్. వాటర్ ఉంది, ఇట్ ఈజ్ అన్కౌంటబుల్. ఇలా కౌంటబుల్ అన్కౌంటబుల్ అనేటువంటి సెన్స్ని మనం క్లియర్ చేసుకోవాలి. అంటే మనకిచ్చిన కాంటెక్స్ట్లో సింగులర్ అండ్ కౌంటబుల్ నౌన్స్ కనుక అయినట్లయితే ఫస్ట్ మనం ఆర్టికల్ డిసైడ్ చేసేటప్పుడు ఇచ్చిన కాంటెక్స్ట్లో ఉన్నది ఈజ్ ఇట్ ఎ సింగులర్ అండ్ కౌంటబుల్ నౌన్, అది సింగులరు మరియు కౌంటబుల్ నౌనా కాదా అని ఫస్ట్ చూడాలి. అది సింగులరు కౌంటబుల్ అని అయ్యాక నెక్స్ట్ ఏం క్వశ్చన్ వేసుకోవాలంటే ఇది డెఫినెటా ఇండెఫినెటా అని అర్థం చేసుకోవాలి. డెఫినెట్ అనుకోండి ది అనేటువంటి ఆర్టికల్ వాడతాం, ఇండెఫినెట్ అనుకోండి ఏ కానీ యాన్ కానీ వాడతాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. అయితే ముందు మనం బేసిక్గా డెఫినెట్ ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ వాడాలి ఇంతే చాలా బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం, తర్వాత వీడియోస్లో కంటిన్యూ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ సింగులర్ అండ్ కౌంటబుల్ కనుక అయినట్లయితే వెంటనే ఏ కానీ యాన్ కానీ అంటే ఇండెఫినెట్ అయినప్పుడు అంటే ఫస్ట్ ఏమో ఇది జనరల్, సింగులరు కౌంటబుల్ అయి ఉండి ఇండెఫినెట్గా అంటే మనకు తెలియదు, వితౌట్ నో రిఫరెన్స్, అలా ఉన్నట్లయితే ఏ యాన్ వాడతాము. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏ క్యాట్, ఏ మ్యాన్, ఏ బుక్, ఏ టేబుల్, అలా సింగులరు కౌంటబుల్ అన్నమాట. అలా కాకుండా డెఫినెట్ అంటే విచ్ ఇస్ నోన్ టు అస్, అలాంటప్పుడు మాత్రం ది అనేటువంటి ఆర్టికల్ వాడతాం. సో ఇక్కడ ఫస్ట్ కేస్ సింగులర్ అండ్ కౌంటబుల్ అనే ఆస్పెక్ట్ తీసుకొని అందులో ఇండెఫినెట్ డెఫినెట్ని డిస్కస్ చేస్తాం. ఇండెఫినెట్ అయితే ఏ అని, డెఫినెట్ అయితే ది అని వాడతాం. ఓకే, సెకండ్ పాయింట్ చూడండి, ఇఫ్ ద నౌన్ ఈజ్ ప్లూరల్ ఆర్ అన్కౌంటబుల్. ఇక్కడ రెండు ఆస్పెక్ట్లు, ఇందాక మనం ఫస్ట్ రూల్లో ఎండ్ అని చెప్పుకున్నాం, సింగులర్ అండ్ కౌంటబుల్ చెప్పుకున్నాం. ఇక్కడ ప్లూరల్ ఆర్ అన్కౌంటబుల్. అన్కౌంటబుల్ అంటే ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదండి, వాటర్ కానీ, గ్రౌండ్, బ్లడ్ కానీ, ఎయిర్ కానీ, ఇవన్నీ అన్కౌంటబుల్. సో అలాంటి అన్కౌంటబుల్ నౌన్స్ కానీ ప్లూరల్ నౌన్స్, ట్రీస్, క్యాట్స్, మ్యాంగోస్, ఇలా ఏమైనా ప్లూరల్ నౌన్స్ కనుక ఉన్నట్లయితే వాటిల్లో మళ్ళీ అగైన్ వీ క్వశ్చన్, అది డెఫినెటా ఇండెఫినెటా, ఇలా మనం ఆలోచిస్తాం అన్నమాట. డెఫినెట్గా ఉన్నట్లయితే అంటే ఆ ప్లూరల్ నౌన్ అనేటువంటిది మనకు తెలిసిందైతే, అంటే ద బుక్స్ విచ్ యూ గేవ్ మీ అన్నారనుకోండి, ఆ బుక్స్ మనకు తెలిసినవి అనమాట. ఆ తెలిసిన కేసు అయితే మనం డెఫినెట్ అయితే ది అని వాడుకుంటాం. ఇన్ కేస్ అవి మనకు తెలియదు, అలాంటప్పుడు నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్, అంటే నాట్ డెఫినెట్, డెఫినెట్గా కనుక లేకపోతే వీ డోంట్ నీడ్ టు ప్రొవైడ్ ఎనీ ఆర్టికల్ దేర్. అంటే ఎలా చెప్పండి, ట్రీస్ ఉన్నాయనుకోండి, ఇన్ జనరల్ సెన్స్ వాడినట్లయితే ట్రీస్ అంటూ ఉంటే, అలా కాకుండా స్పెసిఫిక్గా డెఫినెట్గా మనకి రిఫరెన్స్ తెలిసినట్లయితే అప్పుడు మనం దా ట్రీస్ అని వాడాలి. అలాగే అన్కౌంటబుల్. Okay, now let us see some examples so that you can understand this rule better. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ కొన్ని రాశాను. వీటిల్లో ఐ బాట్ ఎ కెమెరా, ఎనీ కెమెరా అంటే ఏదో ఒక కెమెరా కొన్నాం మనం, అంటే ఇట్ ఈజ్ ఎ సింగులర్ వన్ యాజ్ వెల్ యాజ్ కౌంటబుల్ ఆల్సో. చూడండి, సింగులరు కౌంటబుల్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏ అనేటువంటి ఇండెఫినెట్ ఆర్టికల్ వచ్చింది. ఏ వాడాలా యాన్ వాడాలా, వీ డిస్కస్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో పాసిబ్లీ. ముందు అసలు బేసిక్గా ఇండెఫినెట్ డెఫినెట్ ఈ రెండింటిని మనం స్పెసిఫిక్గా డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. అలాగే నెక్స్ట్ చూడండి, ద కెమెరా ఐ బాట్ ఈజ్ వెరీ గుడ్. ద సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ద కెమెరా ఐ బాట్ ఈజ్ వెరీ గుడ్. ఇక్కడ కూడా కెమెరానే,
బట్ ద కెమెరా ఎందుకు వాడుతున్నాం అంటే ద కెమెరా ఐ బాట్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐ బాట్ ఏ కెమెరా, ద కెమెరా ఐ బాట్ ఈజ్ ఎ వెరీ గుడ్ వన్ అంటే ఏ కెమెరా గురించి నువ్వు మాట్లాడుతున్నావో అది రీడర్కి తెలుసు, చదివే వాళ్ళకి తెలుసు. ఏ కెమెరా గురించి మాట్లాడుతున్నావు? ద కెమెరా విచ్ యూ బాట్, ద కెమెరా విచ్ యూ బాట్, దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది డెఫినెట్ కేస్ అవుతుంది. కాబట్టి ది అనే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ఇక్కడేమో ఇండెఫినెట్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనం చూసింది సింగులరు, డెఫినెట్, ఇండెఫినెట్ కేసులు చూసాం. ఇక్కడ చూడండి, ఐ లైక్ ద బుక్స్ యూ గేవ్ మీ, ఐ లైక్ ద బుక్స్ యూ గేవ్ మీ. ఇక్కడ బుక్స్ అనేది ప్లూరల్, అంటే మనం ఇందాక చెప్పుకున్నామే సెకండ్ రూల్, ప్లూరల్ అన్కౌంటబుల్ వచ్చినప్పుడు ఇది ప్లూరల్ వచ్చింది. సమ్ టైమ్స్ అన్కౌంటబుల్ వస్తే, ప్లూరల్ వస్తే మనం చూడవలసింది వెదర్ ఇట్ ఈజ్ ఎ నోన్ క్వాంటిటీ, మీన్స్ డెఫినెట్ క్వాంటిటీ ఇన్ ద సెన్స్ రీడర్కి ఇది ముందుగా తెలిసినటువంటిది అయినట్లయితే. ద బుక్స్, ఈ బుక్స్ గురించి మాట్లాడుతున్నాం. యు గేవ్ మీ, నీవు నాకు ఇచ్చిన పుస్తకాలు. ఏ బుక్స్ ఇవి? నీవు నాకు ఇచ్చిన బుక్స్. విచ్ యు గేవ్ మీ, ఐ లైక్ ద బుక్స్, ఆ బుక్స్ నాకు ఇష్టం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ బుక్స్ అనేది డెఫినెట్ కేసు కింద మనం తీసుకొని ది అనేటువంటి ఆర్టికల్ని ప్రొవైడ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ కేసు చూడండి, ఐ లైక్ బుక్స్. ఇక్కడ ఎలాంటి రిఫరెన్స్ లేదు. బుక్స్ మీన్స్ ఎనీ బుక్స్, ఐ లైక్ బుక్స్ జనరల్గా చెప్పారు. ఏ బుక్స్ అంటే దేర్ ఈజ్ నో ఆన్సర్, ఎనీ బుక్స్. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఆర్టికల్ ఏమీ రాదు. ఇందాకే చెప్పుకున్నాం కదా, ప్లూరల్ అన్కౌంటబుల్ అయి ఉండి, ప్లూరల్ అన్కౌంటబుల్, ప్లూరల్ కానీ అన్కౌంటబుల్ కానీ అయి ఉండి అది డెఫినెట్ కాకపోతే నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్ అని ఇందాక చెప్పుకున్నాం సెకండ్ రూల్లో. నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడ కూడా చూడండి, ఐ లైక్ బుక్స్ ప్లూరల్ అయింది, బట్ ఇట్ ఈజ్ అన్ ఇండెఫినెట్ కేస్. ఇక్కడ బుక్స్కి ముందు ఆర్టికల్ అవసరం లేదు. బుక్స్ జనరల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ బుక్స్. సో ఐ లైక్ బుక్స్, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఆర్టికల్ బిఫోర్ బుక్స్. Let us see another example. In the next example, you see, blood is thicker than water. See here, blood, water. What are these? As I said, blood, water. Water is uncountable. Blood is uncountable. But we used here these two in the indefinite sense. Which blood? No answer. A blood? Our blood. So all these things are not there. Water is also mentioned in general case. So water mundu gaani, blood mundu gaani, we haven't used any article. Uncountable indefinite things. Uncountable anamata. Uncountable kabatti వీటికి ఆర్టికల్ అవసరం లేదు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అనే దాంట్లో బిఫోర్ వాటర్ కానీ బ్లడ్కి ముందు కానీ మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయక్కర్లేదు. ఐ బాట్ 2 books. ఇక్కడ బుక్స్ అన్నారు, ఐ బాట్ 2 books. ఇక్కడ 2 అనేటువంటిది ఆల్రెడీ ఉంది కాబట్టి యూ డోంట్ నీడ్ టు పుట్ అన్ ఆర్టికల్ హియర్. ఆర్టికల్ ఉంచవలసిన అవసరం లేదు. ఐ బాట్ సమ్ బుక్స్, ఇలా 2 అని కానీ సమ్ అని కానీ వస్తే అలాంటి చోట మనం ఎలాంటి ఆర్టికల్ పెట్టవలసిన అవసరం లేదు. తర్వాత చూడండి, పొజెసివ్ కేసెస్ అంటే అవర్ హౌస్. హౌస్ ఏ హౌస్ అంటాము, ది హౌస్ అంటాము, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ అవర్ హౌస్ అని ఉంది. అవర్ హౌస్ అంటే మా ఇల్లు. ఇలా చెప్పినప్పుడు కూడా ఇది ఒక పొజెసివ్ కేసు కాబట్టి యూ డోంట్ నీడ్ టు పుట్ అన్ ఆర్టికల్ హియర్. అలాగే దిస్ ఇయర్, దిస్ అనేటువంటి దాంట్లో కూడా దిస్ ఇయర్ అనే దాని ముందు కూడా ఎలాంటి ఆర్టికల్ పెట్టవలసిన అవసరం లేదు. ట్రీస్ అనేది తీసుకున్నాం అనుకోండి, ట్రీస్
ట్రీస్ నార్మల్గా వీ డోంట్ నీడ్ ఎనీ ఆర్టికల్. అదే స్పెసిఫిక్గా ట్రీస్, పర్టికులర్ ట్రీస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దా ట్రీస్ అని చెప్పాల్సి ఉంటుంది. దా ట్రీస్ అన్నామంటే ఆ ట్రీస్ ఏవో మనకు తెలుసు, అవి ఎక్కడ ఉన్నాయో తెలుసు, ఎక్కడ ఉన్న చెట్ల గురించి మనం మాట్లాడుకుంటున్నామో మనకు తెలుసు. అలాంటి డెఫినెట్ సెన్స్ కనుక వచ్చినట్లయితే అక్కడ మనం ట్రీస్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ది పెడతాము. అంటే ఇక్కడ చిన్న ఆలోచన చేయండి. ప్లూరల్ కానీ అన్కౌంటబుల్ కానీ వచ్చినప్పుడు ఇండెఫినెటా డెఫినెటా అని ఆలోచించండి అంతే. ఇండెఫినెట్ అని వచ్చింది అనుకోండి, ప్లూరల్ తర్వాత అన్కౌంటబుల్ కేసెస్లో ఇండెఫినెట్ సెన్స్ కనుక ఉంటే ఆర్టికల్ అవసరం లేదు. అదే డెఫినెట్ కనుక అయితే ఆర్టికల్ పెట్టాలి, అది కూడా డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 2 ఎగ్జాంపుల్స్ రాశాను. ట్రీస్ ఆర్ యూజువల్లీ గ్రీన్. జనరల్గా చెప్తున్నాం, మనం చెట్ల గురించి ఏం చెప్తున్నాం? ట్రీస్ ఆర్ యూజువల్లీ గ్రీన్, అంతే. యూజువల్గా ట్రీస్ ఎలా ఉంటాయి? గ్రీన్గా ఉంటాయి. ఇక్కడ ట్రీస్ అంటే ఆల్ ట్రీస్, మనం ఆల్ ద ట్రీస్ అనమాట, దట్ వీ నో ఆల్ ద ట్రీస్, అబౌట్ ఆల్ దీస్ ట్రీస్ వీఆర్ టెల్లింగ్. ఏమని? ట్రీస్ ఆర్ యూజువల్లీ గ్రీన్. ఇక్కడ ట్రీస్ ముందు ఎలాంటి ఆర్టికల్ అవసరం లేదు, ఎందుకంటే ఇది ఇండెఫినెట్ సెన్సు. ట్రీస్ అనేటువంటిది ఇండెఫినెట్, ఏ ట్రీస్ గురించి మాట్లాడుకుంటున్నామో తెలియదు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ద ట్రీస్ ఇన్ ద పార్క్ ఆర్ గ్రీన్. ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ట్రీస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద పార్క్. పార్కులో ఉన్న చెట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పార్కులో ఉన్న చెట్లు అంటే మనకి పార్కులో ఉన్న పర్టిక్యులర్ చెట్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా క్లియర్గా నేను చెప్తున్నాను మీకు. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసింది ఇండెఫినెట్ డెఫినెట్ ఆర్టికల్స్ డిఫరెన్స్ మాత్రమే డిస్కస్ చేసాం. వాటి పర్టికులర్ యూసేజ్ గురించి నెక్స్ట్ 2 or 3 వీడియోస్లో డిస్కస్ చేస్తాను. ఈ ఎగ్జాంపుల్లో కూడా చెప్పే విషయం ఒక్కటే, అన్కౌంటబుల్ ప్లూరల్ కానీ అన్కౌంటబుల్ కానీ ఉన్నట్టు అది డెఫినెట్ కనుక అయినట్లయితే ది అనే ఆర్టికల్ వాడండి. ప్లూరల్ అయ్యి ఇండెఫినెట్గా ఉన్నట్లయితే యూ డోంట్ నీడ్ ఎనీ ఆర్టికల్ దేర్. Thank you friends for watching this video. Remember, I will bring up 2 or 3 videos more on this particular grammar item articles. ఎందుకంటే బోల్డ్ అని డిస్కస్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి. అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ మీదే వీడియోలు చేయాల్సి రావచ్చు, ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేయాలి. అలాగే we have to bring more examples from the competitive exam papers, పర్టికులర్గా డిఎస్సి ఓల్డ్ పేపర్స్, టెట్ ఓల్డ్ పేపర్స్, అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇచ్చినటువంటి వాటిలో నుంచి ఆర్టికల్స్ వరకు గ్యాదర్ చేసి ఆ ఎగ్జాంపుల్స్ మీ ముందు పెడదామని నా ఉద్దేశం. సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు దీస్ వీడియోస్ so that all my next videos will come to you. Thank you.